తెలంగాణ పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఏఐ ద్వారా పాఠశాల విద్యను డిజిటల్ మోడ్లోకి మార్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇంప్రూవ్ చేయడంలో ఏఐ వినియోగించాలని నిర్ణయించింది. సాంకేతిక వినియోగంపై టీచర్లకు శిక్షణను సైతం ఇప్పించేలా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని ఏక్ స్టెప్ ఫౌండేషన్ను తాజాగా తెలంగాణ విద్యాశాఖ అధికారులు సందర్శించారు. ఈ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమాహారతి, గరిమ తదితరులు ఉన్నారు. విద్యారంగంలో డిజిటల్ పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులలో విద్యాపరమైన నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడంలో ఏక్ స్టెప్ ఫౌండేషన్ అగ్రగామిగా ఉంది. తెలంగాణలో తొలి దశలో 3673 పాఠశాలల్లోని 7346 తరగతుల్లో తక్షణమే డిజిటల్ స్క్రీన్ ద్వారా బోధన జరిగేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.